रेवता विठल नीलियम कॉम्प्लेक्स, ओनर सिंगम शेट्टी शरद। हमारे पास 10 बाय 30 के 3 मलगियां किराए पर देना है। वैसे ही बड़ी शॉप के लिए फर्स्ट फ्लोर में 1800 स्क्वायर फीट वाली बड़ी मलगी भी खाली है। हमारा पता है अंबेडकर चौक, भवानीगुड़ा रोड, तेलंगाना बैंक के सामने। संपर्क करें 9441015203। दूसरा नंबर 9640961093। धन्यवाद। नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। संविधान के आधार पर नियुक्त कर्मियों को नियमित नहीं किए जाने के विरोध में 4 दिनों तक विरोध प्रदर्शन करने वाले व्यापक दंड के कर्मचारी मंगलवार को पेन डाउन चौक डाउन के नाम से अनिश्चितकालीन हड़ताल पर चले गए। राज्य भर में 19,630 कर्मचारी हड़ताल में शामिल हुए। प्रदेश प्रवक्ता पड़ाला रविंद्र ने कहा है कि आज से केजीवीबी और यूआरएस स्कूल में पढ़ाई बंद कर दी गई है और सरकार से अनुरोध है कि जल्द से एसएसए को 100% स्कूल और सीआरसी में नियमित करने के निर्णय की घोषणा की जाए। एमईओ, डीपीओ, एसपीओ हड़ताल पर भी है। डीओ कार्यालय के एपीओ सिस्टम विश्लेषक, तकनीकी व्यक्ति, ऑपरेटर, ये सभी यहां पर हड़ताल में मौजूद है। पूर्व मंत्री जोगू रामन्ना ने पूछा कि सीएम रेवंत रेड्डी के उस वादे का क्या हुआ? अगर वो सत्ता में आए तो आजीवन कारावास की सजा पाने वाले कर्मचारियों को 1 घंटे के भीतर रिहा कर देंगे। पूर्व मंत्री केटीआर हरीश राव ने भी कहा है कि वो इसे अपने संज्ञान में लेंगे और कर्मचारियों की समस्याओं को विधानसभा में रखने का प्रयास करेंगे। पीआरटीयू टीची के जिला अध्यक्ष महासचिव नूर सिंह और नवीन यादव ने दीक्षास्थी के साथ एकजुटता व्यक्त की और इस कार्यक्रम में सभी एसोसिएशन के राज्य प्रतिनिधि मौजूद रहे। మీరిచ్చిన మాటను సమగ్ర శిక్షణ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 13/9/2023 నాడు నల్గొండలో, వరంగల్లో మీకు పూర్తి స్థాయిలో ఇప్పుడు వారు మాట్లాడిన మాట కూడా మనం విన్నాం. ఛాయదాయి లోపల మీకు ఆర్డర్ ఇచ్చి మీకు పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. మరి ఇప్పటికీ సంవత్సరం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం అయిపోయింది. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి 18 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మా సోదరులు సోదరిమణులందరూ మరి ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి హామీని నిలబెట్టుకోవాలని, హామీని పూర్తిగా
అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ ముందర మరి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు పిఆర్టీ జిల్లా నాయకులు, అట్లనే నాతో పాటు వచ్చినటువంటి రిటైర్డ్ ఎంఏ గారు ప్రహ్లాద్ గారు, మరి అట్లనే మీ సంఘ ప్రతినిధులుగా మరి పడాల రవీందర్తో పాటు మిగతా మీ నాయకులందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు, మేము రేవంత్ రెడ్డి గారిని, మా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అపోజిషన్లో ఉంది. మేము మా సోదరులందరికీ కూడా మీరు న్యాయమైనటువంటి మరి డిమాండ్తో ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినచ్చు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీకు ఏదైతే మీరు ఈరోజు డిమాండ్ చేసినటువంటి హామీని మరి ఆ రోజు మేము చేయలేకపోయాం. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మరి హామీ ఇచ్చారు, కాబట్టి గంట లోపలనే చాదాయి లోపలనే ఆర్డర్ ఇస్తానని చెప్పిండు. కాబట్టి ఆ మాట ఇచ్చి మరి ఇలా మాట నిలబెట్టుకుంటలేడు. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మా సంపూర్ణ మద్దతుతో పాటు రేపు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా తన్ మన్ ధన్సే మా టీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తుందని చెప్పి కూడా నేను జిల్లా పార్టీ పక్షాన, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను వారి అందరికీ కూడా మా సోదరులందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అడిగేది క్రమబద్ధీకరణ గురించి. మరి క్రమబద్ధీకరణ గురించి నువ్వైతే మాట ఇచ్చినవో ముఖ్యమంత్రి గారు, అందుకొరకే మరి ఈరోజు మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఇచ్చిన మాట మరి వాళ్ళు ఎలా చాలని వేతనాలతో మరి పనిచేస్తూ ఉన్నారు. 12,000 నుంచి 32,000 వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ కూడా